హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ టైమ్. హాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా జరుగుతున్న ప్రతి మూవీ అప్డేట్ని మీకోసం తెస్తున్నాడు నేను మీ యశ్రాజ్ షేరిపల్లి. ఈరోజు మూవీ అప్డేట్స్ చూసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. దేవరా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫస్ట్ ఫియర్ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఫైనల్గా తారకన్న పుట్టినరోజు నాడు అనిరుద్ మ్యూజిక్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫియర్ సాంగ్కు ప్రేక్షకుల్లో అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. వీరిద్దరికి ఇటు కాంబినేషన్, భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య సినిమా డిసప్పాయింట్ తర్వాత కొరటాల శివకు హిట్ చాలా అవసరం. ఇక కొరటాల శివ ఈ సినిమా మేకింగ్లోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవరా 2 పార్టులుగా తెరకెక్కుతుందని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫస్ట్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈ ఫస్ట్ పార్టును అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఈరోజు తారకన్న పుట్టినరోజు సందర్భంగా దేవరా మూవీ యూనిట్ ఎన్టీఆర్కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను ఎన్టీఆర్ పుట్టినరోజు ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు సహా హిందీ, తమిళ్ వర్షన్కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తూనే సాంగ్ పాడాడు. 3 నిమిషాల 16 సెకండ్ల నిడివి గల ఈ సాంగ్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీగా తెప్పిస్తుందని అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనల్గా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫియర్ సాంగ్ ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నానన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో మరొక సినిమా కూడా రాబోతుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. అసలు రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? చరణ్తో బుచ్చిబాబు సుకుమార్ ఎలాంటి బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తున్నాడు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ ఈ సినిమాలో రామ్ చరణ్ని ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అలానే శంకర్ ఎప్పుడు టచ్ చేయని పాయింట్లో ఈ సినిమాని చూపించబోతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్, లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలానే శంకర్ సినిమాకు ఫస్ట్ టైం సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవైపు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది అనే టాక్ వినిపిస్తుంది. మరో వారం రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా నుండి రామ్ చరణ్ రిలీవ్ అవుతున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. మరి దీనిలో అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయితేనే సుకుమార్ రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతాడు. ఇక బుచ్చిబాబు విషయానికి వస్తే ఆల్రెడీ రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. సో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కంప్లీట్ అవ్వగానే ఆ సినిమా ప్రమోషన్ కు కనీసం 2 నెలలు టైం పడుతుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అని కంప్లీట్ అయితేనే రామ్ చరణ్ ఫ్రీ అయి అప్పుడు బుచ్చిబాబు షూటింగ్లో పాల్గొంటాడు. రామ్ చరణ్కు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు, సుకుమార్కు, బుచ్చిబాబుకి మంచి బాండింగ్ ఉంది. అలానే బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన కూడా మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. సో RC-16తో పాటు RC-17 కూడా 2025లోనే విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పైగా ఈ రెండింటిని నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్సే. కానీ అది చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయితేనే దాని ప్రమోషన్స్ కోసం చాలా టైం తీసుకోవాలి. మరోవైపు ఎంత స్పీడ్గా పూర్తి చేసినా బుచ్చిబాబు ప్రాజెక్ట్ కనీసం 1 సంవత్సరం అయినా పడుతుంది. ఆ తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ పైకి వచ్చేది. పుష్ప 2 నుంచి సుకుమార్ ఫ్రీ అయ్యేలోపు బుచ్చిబాబు సినిమా పూర్తి చేయాలనేది రామ్ చరణ్ ప్లాన్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పూర్తి అయ్యింది కాబట్టి 6 నెలల్లోనే బుచ్చిబాబు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు రామ్ చరణ్. అలా పూర్తయితే డిసెంబర్ నుంచి RC-17 సెట్స్ పైకి రానుంది. మొత్తానికి 2025 పూర్తయ్యేలోపు 3 సినిమాలు చేయాలని రామ్ చరణ్ ప్లాన్. మరి అది వర్కౌట్ అయితే మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ వరుస హైట్రిక్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో విలన్ రోల్లో శ్రీయారెడ్డి నటించబోతుంది. బాలయ్యతో డి అనే రోల్లో శ్రీయారెడ్డి రోల్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ అప్డేట్ బయటకు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందనే డౌట్ ప్రేక్షకుల్లో ఉంది. ఇక ఈ డౌట్స్ అన్నిటినీ ఒక గ్లిమ్స్ రూపంలో డైరెక్టర్ బాబీ క్లారిటీ ఇచ్చేశాడు. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా వినిపిస్తుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ కొంత గ్యాప్ తీసుకుని బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఇక బాబీ బాలయ్యకు వీరాభిమాని. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు అనే అనౌన్స్మెంట్ బయటకు రావడంతో ఈ కాంబినేషన్ మీద బాలయ్య ఫ్యాన్స్లో ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శ్రీయారెడ్డి విలన్ రోల్లో కనిపిస్తుంది. విలన్ రోల్స్ కి కేర్ ఆఫ్ గా శ్రీయారెడ్డి నిలుస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సలార్లో రాధారామ మన్నార్గా పవర్ఫుల్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రీయారెడ్డి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా ఒక కీ రోల్లో నటిస్తుంది. ఇన్నాళ్ళు పవర్ఫుల్ విలన్లతో ఢీకొట్టిన బాలయ్య తొలిసారి ఒక లేడీ విలన్తో తలబడబోతున్నారు అనే వార్తలు వినగానే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి బాగా రెట్టింపైంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలోనే నిర్మాతలు ప్రకటించనున్నారు. ఫైనల్ గా బాలయ్య 108 సినిమాలో విలన్ రోల్లో శ్రీయారెడ్డి నటిస్తుందనే న్యూస్ బయటకు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అలానే పుష్ప 2 షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది, యాక్షన్ సీన్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి, ఐటమ్ సాంగ్ కంప్లీట్ అయ్యిందా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. జస్ట్ 90 రోజులు మాత్రమే ఉంది. ఈ 90 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయితే రిలీజ్ కూడా రెడీ. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. పుష్ప పార్ట్ 1 ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్, వీడియో టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలానే రీసెంట్గా అనసూయ పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అనసూయ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్లో ఎలాంటి మార్పు ఉండదు అంటూ మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఈ మూవీకి పోటీగా ఏ సినిమా కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం లేదు. అయితే పుష్ప 2లో నటుడు ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య కొన్ని కీలక సీన్స్, ఐటమ్ సాంగ్స్ వంటి బ్యాలెన్స్ షూటింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ పుష్పరాజ్ ఈ 90 రోజుల టార్గెట్ని రీచ్ అవుతాడా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జూలై నెల చివరిలో పూర్తి చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలో ఈ సినిమాను అనుకున్న తేదీనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్ గా పుష్ప 2 విషయంలో సుకుమార్ ఫుల్ ప్లానింగ్ తోనే అనుకున్న టైంకే రిలీజ్ అయ్యేలా షూట్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వరుస సక్సెస్ఫుల్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ మీద ఉన్నాడు. ఖైదీ నుండి లియో వరకు లోకేష్ సినిమాటిక్స్లో వచ్చిన సినిమాలే. అయితే ఈ సినిమాలు లోకేష్ తన మార్క్ని చూపిస్తూ ఒకదానికొకటి లింక్ చేస్తూ ప్రేక్షకులను చాలా థ్రిల్ చేస్తూ వచ్చాడు. తాజాగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుండి షార్ట్ ఫిల్మ్ రూపొందబోతుంది అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే
ఈ స్టోరీ చూడాల్సిందే. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మొదటి సినిమా మానగరం ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిన ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. లోకేష్ టేకింగ్, స్క్రీన్ ప్లే, పవర్ఫుల్ విలన్ రోల్స్ ఇలా అన్నిటిలోనూ తన మార్క్ ఉంటుంది. అలానే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి చాలా బిగ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక లోకేష్ కనకరాజ్ ఒక సినిమా ఇంకో సినిమాను లింక్ చేస్తూ కథను తీసుకువెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అలానే కథ చివరిలో వచ్చే లింక్ మరియు ఆ ట్విస్ట్ను రెండో సినిమాలో కన్విన్సింగ్గా చూపించడం ఒక లోకేష్కే సాధ్యం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్ అందుకోవడమే కాకుండా సినీ క్రిటిక్స్ దగ్గర నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో లోకేష్ ఎంతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా వినిపిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అసలు ఎలా మొదలైంది, దాని గురించి పూర్తిగా వివరిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ రాబోతుంది. అయితే ఇప్పటికే లోకేష్ కనకరాజ్ ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్లో అర్జున్ దాస్, నారాయణ్ మరియు కాళిదాస్, జయరాం వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్కు తమిళ్లో పిల్లయార్ సూజీ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే దర్శకుడు లోకేష్ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గాను, యాక్టర్ గాను, డైరెక్టర్ గాను అందరికీ సుపరిచితమే. సినిమాలు, డైరెక్షన్లు ఇవే కాకుండా లారెన్స్ లైఫ్లో మరో కోణం కూడా ఉంది. ఇక లారెన్స్కి చాలా పెద్ద విశాలమైన మనసు. కష్టాల్లో ఉన్నా అంటే చాలు ముందు తాను నిలబడతాడు. తాజాగా లారెన్స్కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యన తను చేసిన సినిమాల కంటే తను చేస్తున్న సేవా కార్యక్రమాలే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. చిన్న డ్యాన్స్ అసిస్టెంట్గా మొదలై ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా, ఆ తర్వాత నటుడిగా, డైరెక్టర్గా ఎంతో కష్టపడి పట్టుదలతో స్వయం కృషితో పైకొచ్చాడు రాఘవ లారెన్స్. లారెన్స్ సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. ఏదైనా కష్టం ఉంటే పేద పిల్లలకు, ఎంతోమంది అనాథలకు అన్నీ తాను అయి ముందుకు వచ్చి తనకు తోచినంత సాయం అందిస్తుంటూ తన లైఫ్లో మరో పేజీ ఉంది అని అందరికీ తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఇటీవల తన సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాడు. పేద రైతులకు ట్రాక్టర్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు ఇలా చేయి చాచి అడిగిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రాఘవ లారెన్స్. తాజాగా లారెన్స్ తన సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. సుమారు 20 ఏళ్లుగా వారికి అన్నీ తానే నడిపిస్తున్న రియల్ హీరో లారెన్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఇప్పుడు ఆ విద్యార్థులంతా చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన రాఘవ లారెన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసిపోయి లారెన్స్ కూడా ఆటలు ఆడారు, పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు. అందరూ కలిసి సరదాగా సెల్ఫీలు, ఫోటోలు దిగారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు లారెన్స్. తన పిల్లలను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని, వారిని కలిసి సమయం వెచ్చించడంలో తన మనసు సంతోషంతో నిండిపోయిందన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసి అభిమానులు, నెటిజన్లు లారెన్స్ మంచి మనసుకు ఇదొక మరో నిదర్శనమని, మీరు చాలా గ్రేట్ సార్ అని, మీ సేవా కార్యక్రమాలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలంటూ ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. చూసారుగా, ఇది ఈరోజు మూవీ టైం. మరిన్ని మూవీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైన్ ఆఫ్.